హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా ఘూమర్ నవంబర్ 7న మళ్లీ విడుదల కానుంది. అభిషేక్ బచ్చన్, సయామి ఖేర్ నటించిన ఈ చిత్రం భారత మహిళా క్రికెట్ జట్టు విజయం నేపథ్యంలో ప్రత్యేకంగా రిలీజ్ అవుతోంది. ఒక మహిళా క్రికెటర్ పట్టుదల, విజయం కథతో ఈ సినిమా స్ఫూర్తిని నింపనుంది. కళ అంటే కాసుల్ని మాత్రమే కాదు, కలల్ని ఒడిసిపట్టేది కూడా. సినిమా అంటే వ్యాపారం కావచ్చు, కానీ వ్యాపారం మాత్రమే కారాదు. దీన్ని గుర్తించిన సినీ రూపకర్తలకు డబ్బులకు మించిన ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని కొన్ని సినిమాలు అరుదుగానైనా అందిస్తాయి. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అండ్ టీం ఇప్పుడు అచ్చంగా అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అవును, ప్రస్తుతం మహిళా క్రికెట్ విజయ విహారంలో ఊగిపోతున్న భారతావని సంబరంలో సగర్వంగా పాలు పంచుకోవడానికి వారికి సరైన కారణం ఉంది మరి. అభిషేక్ బచ్చన్, సయామి ఖేర్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ఘూమర్ ఈ నవంబర్ 7న తిరిగి థియేటర్లలోకి రానుంది. మామూలుగా అయితే ఇది కేవలం ఓ సినిమా రిలీజ్ మాత్రమే. కానీ భారత మహిళా క్రికెట్ జట్టు తొలి ఐసీసీ ప్రపంచకప్ దక్కించుకున్న సందర్భంలో ఈ విజయానికి ఈ సినిమా ఓ కళాత్మక అభినందన కూడా. ఈ విషయాన్ని సినిమా టీం సగర్వంగా ప్రకటించింది. గత బుధవారం ప్రొడక్షన్ బ్యానర్ హోప్ ప్రొడక్షన్స్ తమ ఇన్స్టాగ్రామ్లో టీమిండియా విజయం సాధించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని అభినందన సందేశాన్ని అందిస్తూ ఒక నోట్ రాసింది. అభిరుచి, పట్టుదల, నమ్మకపు శక్తి. ఘూమర్ రిటర్న్స్తో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజేతలకు అభినందనలు అందిస్తున్నాం అని అభిషేక్ సయామి నటించిన చిత్రం పోస్టర్తో పాటు పంచుకుంది. గత 2023లో విడుదలైన సినిమా ఘూమర్, తన అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ప్రమాదంలో కుడిచేయి కోల్పోయిన ఔత్సాహిక క్రికెటర్ అనినా అనే మహిళా క్రికెటర్ పోరాటం చుట్టూ తిరుగుతుంది. వృత్తిపరంగా అవమానానికి గురైన మాజీ క్రికెటర్ పాడి ఆమెకు ఎడమచేతి వాటం బౌలర్గా మారడానికి శిక్షణ ఇస్తాడు. ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులోకి తిరిగి రావడానికి సహాయపడటానికి ఘూమర్ అనే కొత్త బౌలింగ్ టెక్నిక్ను కనిపెట్టడం ద్వారా ఆమెకు కొత్త ఆశను, కలలను ఆయన అందిస్తాడు. ఈ చిత్రం హంగేరియన్ షూటర్ కరోలీ టెకాక్స్ జీవిత కథ నుంచి ప్రేరణ పొందింది. ఆయన తన కుడి చేతికి తీవ్రంగా గాయమైన తర్వాత కూడా పట్టుదల సడలకుండా తన ఎడమ చేతితో 2 ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్. బాల్కి తమ చిత్రం తిరిగి విడుదల కావడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఘూమర్ మహిళల క్రికెట్కు, మహిళా క్రికెటర్ల స్థితిస్థాపకతకు ఒక పురస్కారం. ఘూమర్ను చిత్రీకరించిన అదే స్టేడియంలోనే వారు ఘన విజయాన్ని సాధించారు అని బాల్కి ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయాలను కీర్తించేవారు ఎందరో, కానీ స్ఫూర్తిని అందించేవారు కొందరే. అలాంటివారికి ఆ విజయాలు ఎప్పుడూ రుణపడి ఉంటాయి. వ్యాపార లెక్కలకు అతీతంగా ఇలాంటి స్ఫూర్తిదాయక సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్దాం. మహిళా క్రికెట్ విజయోత్సవంలో భాగం కావడానికి ఘూమర్ సినిమా రిలీజ్ అవుతుండటం సినీ ప్రియులకు ఆనందాన్ని పంచుతుంది. క్రీడా స్ఫూర్తిని, పట్టుదలను చాటి చెప్పే ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.